ఓన్లీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. సో నమస్తే సార్. సో ఈ టైంలో ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని నాకు తెలుసు. బట్ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెస్ మీట్లు చెప్పారు. ఎట్లా అంటే అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుందని ఆమెతో మాట్లాడటమే నేను మానేసి అన్నట్టు చెప్పారు. సో ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది సార్ అది. ఆయన ప్రెస్ మీట్లు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ ఒక్క క్షణమే, ఎందుకంటే నేను జర్నీ చేస్తుంటా కదా వెనకాల, నేను అడిగాను ఎందుకు చెప్పావు అని. బాధ అనిపించిందండి అన్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చి అందరం కలిసి భోంచేసామే. అదే రోజు ఆయన మాట్లాడిన రోజు వచ్చి ఇంట్లో అందరం ఇక్కడ భోంచేసి నేను కూడా భోంచేసి ఆయనతో పాటు అప్పుడు ఇంటికి వెళ్ళాం. అది బుల్షిట్ అండి. అంటే ఆయన ఆవేశంలోనూ అనుకున్న పరిస్థితుల్లో ఏదో నన్నుండొచ్చేమో కానీ సార్ కూతురు మీద ప్రేమ లేకపోతే కూతురికి ఏమేం కావాలని అన్నీ అరేంజ్ చేశాడు సార్. అన్నీ అరేంజ్ చేశాడు. ఇల్లు, కారు, తన ప్రొఫెషనల్కి ఏం కావాలని అన్నీ అరేంజ్ చేశారు ఆయన. మధ్యాహ్నం పూట భోజనాలు కూడా మా ఇంటి దగ్గర నుంచి వెళ్తాయి. ఐ మీన్ రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటి దగ్గర నుంచి వెళ్తాయి. వాళ్ళకి భోజనాల కోసం స్పెషల్గా మనిషిని కూడా పెట్టాడు ఆయన. ఇంకా మా ఇందులో మాట్లాడుకోవడం ఏముంది? మాట్లాడుకోవడం అనేది ఏమీ లేవు. ఓకే, మీకు ఇప్పుడు చనిపోయిన ఆమెకి మీకు ఏమన్నా మంచి ర్యాప్ ఏమన్నా మూమెంట్ ఏమన్నా ఉందా సార్? అరే బిడ్డ లాంటిదండి, బిడ్డ లాంటిది. మా ఊళ్ళోనే పెరిగింది అమ్మాయి, మాతోనే తిరిగేది. ఎప్పుడన్నా షూటింగ్ రావాలంటే వాళ్ళ ఫాదర్ కార్ ఎక్కేది కాదు, నా కార్ ఎక్కేది అంతే. ఆయన షూటింగ్ బయలుదేరాలంటే ఆయనకు వేరే ఉండకూడదు వ్యాపకాలు. డైరెక్ట్గా వెళ్ళిపోవాలి, షూటింగ్ మేకప్ వేసుకోవాలి, షూటింగ్ చేయాలి కదా. మాతో వచ్చేది. అంతా అయిపోయిన తర్వాత మాతో భోజనం చేసి నా కారులో ఇంటికి పంపించేసేవాళ్ళం. అదంతా ఏం లేదు సార్. మీకు ఆమెకు మధ్యలో మంచి జ్ఞాపకం ఏమన్నా ఉందని చెప్తారు? జ్ఞాపకాలు అనేటివి మేము రోజు కలుస్తాం కదా. అంటే మేము ఎప్పుడన్నా ఒకసారి అమెరికా నుంచి వచ్చో ఇంకో చోటు నుంచి వచ్చి కలిస్తే జ్ఞాపకం అనుకోవచ్చు. ఎవ్రీడే వీఆర్ మీటింగ్. ఎందుకంటే పిల్ల ఇక్కడే ఉంది కదా, ఎదురుగానే ఉంటుంది పిల్ల. ఇంకా రోజు కలుసుకోవడమే. జ్ఞాపకాలు అంటే ఎప్పుడన్నా మంచి సినిమా చూసినప్పుడు ఆ మంచి సినిమాలో ఈయన యాక్టింగ్ గురించి డిస్కషన్ పెడతా ఉంటారు. ఒకసారి ఆ పిల్ల చేసి చూపిస్తూ ఉంటారు. అప్పుడు కొంచెం జోవియల్గా నవ్వుకోవడాలు అవన్నీ చేసేవాళ్ళు. ఈ గుండె నొప్పి నిన్న రావడమేనా లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా సార్? షీఈ్ హెల్తీ పర్సన్ అండి. నిన్న కూడా గుండె నొప్పి కాదు, అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనే దాని మీద రావటం వలన వచ్చిన ప్రాబ్లం. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. అది కొంచెం ఇగ్నోర్ చేయటమా లేకపోతే ఏంటి అనేది తెలియట్లా. ఎందుకంటే మనకు తెలియదు కదా మెడికల్ టర్ము. వాళ్ళు ఏం చెప్తే తింటమే కదా మెడికల్స్లో. కళ్ళు మూసుకుని పలానా ట్యాబ్లెట్ వాడంటే వాడమే కదా, వాళ్ళు చెప్పింది తింటమే. అంతకుమించి దాని గురించి ఏం లేదు. సడన్గా జరిగింది, ఊహించింది. అదే అంత చిన్న వయసులో ఇట్లా రావటం అనేది ఫుడ్ వల్ల లేకపోతే ఏమన్నా పర్సనల్స్ ఏమన్నాయా? ఆయనకి పర్టికులర్గా పర్సనల్గా ఎలాంటి ప్రాబ్లం లేదు. పర్సనల్గా ప్రాబ్లం ఏముంది? ఉండటానికి ఇల్లు ఉంది, తిరగడానికి కారు ఉంది, తను మంచి న్యూట్రిషన్ డైటీషియన్, ఎవరికన్నా ఒక సలహా ఇస్తే మంచి పేమెంట్ ఉంటుంది. అదొకటిగా తండ్రి ఉన్నాడు కదా, తల్లి ఇంకా బాగా చూసుకుంటుంది. ఇంకా పర్సనల్ నాకు తెలిసి ఆమెకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. హస్బెండ్ ఈజ్ వెరీ గుడ్. హస్బెండ్ చాలా బాగా చూసుకుంటాడు, వాడు బాగా సంపాదించుకుంటున్నాడు, సొంత ఇల్లు. ఇంకేం కావాలి ఇందులో? ఇక వేరే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవేమి లేవు సార్. ఆ ప్రాబ్లమ్స్ ఉన్న ఫ్యామిలీ ఏం కాదు. 290 సినిమాలు చేసినప్పుడు ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఆయన ఏం ప్రొడ్యూసర్ కాదు పోగొట్టుకోవడానికి. హ్యాపీ లైఫ్, అంతకని ఏం డబ్బులు ఏమి ఎక్కువ లేవు కానీ హ్యాపీ లైఫ్. అంటే ర్యాప్ ఎక్కువ వాళ్ళ అమ్మగారితో ఉంటుంది అని విన్నాం. సో అది ఎలా ఉంటుంది సార్? అంతలేం లేదు సార్. ఇంట్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ అందరూ కలిసే ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆయన ఎక్కువ అవుట్డోర్ షూటింగ్లు చేసేవాడు కదా, దానివల్ల ఎక్కువ తల్లితో గడుపుతారు. ఈ ప్రతి కుటుంబంలో తల్లితోనే గడుపుతారు పిల్లలు ఎవరైనా. తండ్రి అనేది ఒక ఇన్స్టెంట్ లాగా వచ్చి వెళ్తూ ఉంటారు కదా. అంటే వర్కింగ్ పీపుల్ ఏమిటి, పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తారు. తల్లి ఇంట్లోనే ఉంటుంది, సో వాళ్ళతో ఎక్కువ ఉంటుంది. బట్ తల్లి తండ్రి వచ్చి ఇంటికి వచ్చాడంటే సాయంత్రం ఎగబట్టమే మీదకి. అది ఓకే. ఎప్పుడు హాస్యాస్పదంగా గంభీరంగా ఉండే రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు ఇట్లా ఉండటం అందరికీ గుండెలు కలిసి వేసిన సంఘటన ఇది. సో ఇంత తక్కువ ఏజ్లో ఇట్లా రావడానికి మీరు గ్యాస్ట్రిక్ అంటున్నారు. సో అది నిజమా అబద్ధం అనేది వాళ్ళలో చాలా డౌట్ వస్తుంది. అంటే బయట మన పత్రికే మిత్రులు కావచ్చు, లేకపోతే చాలామంది మన సినిమా ప్రజలు కావచ్చు, ఇదంతా నిజమా అబద్ధం అనేలాగా ఉంది వాళ్ళకి. సో వాళ్ళ క్లారిటీలో ఒక మాట చెప్పండి, ఏం చెప్తారు? ఇందులో అమ్మాయి మా మధ్య లేకపోవడం అనేది నిజం. తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ ద్వారానో లేక ఇంకో ద్వారానో వెళ్ళిపోవటం అనేది అబద్ధం. అది లేదు, అది అందరికీ తెలుసు, మా కుటుంబ సభ్యులకి అందరికీ తెలుసు. అదంతా ఏమీ లేదండి. ఇది సడన్. ఆ అమ్మాయికి ఒక 3-4 days నుంచి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఒకటి ఉంది. దానివల్ల ఏదో ఎఫెక్ట్ అయ్యింది, లోపల ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పుకొచ్చారు డాక్టర్లు. దట్స్ ఇట్, అంతే తప్ప వేరే కారణాలు ఏమీ లేవు. హెల్దీ పరంగా అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఓకే అండి, థ్యాంక్ యూ.